నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ హయాన్షి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ కర్రీ అండి. ఎగ్ కర్రీ నార్మల్గా కాదు, ఎగ్ ఆమ్లెట్ కర్రీ. ఇది ఎలా చేసుకోవాలో, ఏమేమి వేసుకోవాలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం చేసుకునే ఎగ్ కర్రీ కోసం ఏమేమి కావాలనేది చూద్దాం. 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండి, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కారం కూడా, ఎండు కారం కూడా వేసుకుంటాం, అందుకని చెప్పేసి కొంచెమే పచ్చిమిర్చి తీసుకుంటున్నా, ఇంకా టమాటోస్. ఇంకా ఎగ్ కర్రీ కోసం అయితే ఎగ్స్ అయితే కావాలి కదా. ఎగ్స్ అయితే నేను 4 తీసుకొని ఇలా అయితే కొట్టి పోసుకున్నా. ఇంకా దీన్ని అయితే ఇలా బీట్ చేసుకోవాలి మంచిగా. ఇందులో ఉన్న ఎల్లో వైట్ అంతా కూడా కలిసిపోయేలాగా ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే ఏమీ వేయకండి. ఇంకా సాల్ట్ కానీ కారం కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. చూడండి, మొత్తం అయితే అయిపోయింది కదా. ఇంకా మనం ఎగ్ కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నా. ఇంకా ఆయిల్ అయితే వేడైపోయింది. ఇందులోకి కొద్దిగా 1 టీ స్పూన్ జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి. ఎక్కువగా వేడవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం వేడైతే సరిపోతుంది. ఇంకా ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే చిన్న టిప్, అందరికీ తెలిసిందే, కొంచెం సాల్ట్. ఇవైతే లైట్ గోల్డెన్ కలర్కి రావాలి. ఈ ఆనియన్స్ అయితే కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, కొంచెం ఫ్రై అయిపోతున్నాయి. ఇందులోకి అయితే ఇప్పుడు మనం అల్లం వేసుకుందాము. 1 టీ స్పూన్ అల్లం, 1/2 టీ స్పూన్ పసుపు. ఇంకా మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం అయితే కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇంకా కొంచెం 1 టీ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నా. అంతే, ఎండుకారం వేయాలి అని చెప్పిన కదా, అదైతే ఇప్పుడు కాదండి. ఇప్పుడు వేస్తే టమాటోస్ వేసిన తర్వాత అడుగంటిపోతుంది, అందుకని చెప్పేసి కొంచెం టమాటోస్ అయితే ఉడికిన తర్వాత, మగ్గిన తర్వాత అయితే కారం వేసుకుంటా. ఎందులోనైనా కూడా కారం ఫస్టే వేయకూడదు, కొంచెం మగ్గిన తర్వాత, ఏ వెజిటేబుల్స్ అయినా కూడా కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. ఇంకా వీటిని అయితే మంచిగా కలిపేసుకున్నాం కదా. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే వేసుకుందాం. ఇంకా మనం వేసుకున్న టమాటోస్ అయితే ఒకసారి కలిపేసుకుందాం. ఇలా అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకున్నాము. కొంచెం సేపు మగ్గిన తర్వాత మూత తీసి చూద్దాం. మూత పెట్టేసుకొని, ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంటుంది కర్రీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా ఇదైతే ఇటు సైడ్ అయితే ఉడికిపోతుంది కదా. ఇంకొక పక్కనైతే మనం ఎగ్ కర్రీ కోసం ఇందాక మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము. ఇంకా ఇలా ఒక ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకోండి, స్టవ్ అంటించుకుందాం. ఆయిల్ అయితే వేడైపోయింది, వేసేసుకుందాం. ఇదైతే సిమ్లో పెట్టుకోవాలండి, హైలో మాత్రం పెట్టుకోవద్దు స్టవ్. ఇంకా మనం మూత పెట్టేసుకుందాం. కొంచెం సేపు మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందాం. ఇంకా మనం వేసుకున్న ఆమ్లెట్ అయితే ఒకసారి మూత తీసి అయితే చూద్దాము. దీన్ని ఒకసారి తింపుకుందాం. ఎక్కువగా మాడిపోక ముందు ఇదైతే తింపేసుకున్నాం కదా, మంచిగా ఉడికిపోయింది కదా. ఇదైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని అయితే ఇట్లా ఉండగానే ముక్కలుగా చేసుకోవాలి, 4 పీసెస్గా చేసుకుందాం. మీకు కావాలంటే ఇంకొంచెం చిన్నగా కూడా చేసుకోవచ్చు. కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, నేను కూడా ఇంకొంచెం చిన్నగా చేస్తాను.
చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. ఎప్పుడు ఉడకబెట్టుకొని చేసుకోకుండా ఎగ్స్ని ఇట్లా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టపడతారు. ఇట్లా అయితే కర్రీ డిఫరెంట్గా చేసి పెడితేనే కదా పిల్లలకి ఎప్పుడైనా నచ్చుతుంది. చూడండి టమాటోస్ అయితే మంచిగా మగ్గిపోతున్నాయి కదా. మీరు కారం ఎంత తింటారో అంత వేసుకోండి. కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది అయితే కారం ఎక్కువగా తినరు కదా. నేనైతే 2 టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి కలిసిపోయేలాగైతే కలిపేసుకున్నాం. ఇంకా ఈ టమాటా కర్రీలోకి మనం ఇందాక ఆమ్లెట్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అయితే వేసేసుకున్నాం. ఇంకా ఇవంతా అయితే ఒకసారి కలిపేసుకుందాం. మీకు కావాలంటే ఇందులోకి కొంచెం మసాలా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేను, మీ ఇష్టం అండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, వద్దంటే స్కిప్ చేయండి. కొంచెం సేపు అయితే ఈ టమాటా గ్రేవీ అయితే ఆమ్లెట్ పీసెస్కి పట్టేలాగా కొంచెం సేపు అయితే మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ అంతే. 5 మినిట్స్ తర్వాత చూద్దాం. 5 మినిట్స్ అయితే అయిపోయిందండి. ఒకసారి అయితే కర్రీని చూద్దాము. చూడండి టమాటో ఎగ్ కర్రీ అయితే రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలాగా బోర్ కొడుతూ ఉంటుంది కదా. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మిమ్మల్ని మీరే మర్చిపోతారు ఇట్లా తింటే అయితే. ఇంకా మన ఎగ్ కర్రీ అయితే రెడీ. టేస్ట్ చేద్దాం. ఉడకబెట్టిన గుడ్డు కూర మాకు బోర్ కొట్టినప్పుడు అయితే మా మమ్మీ ఇట్లాగే చేసి పెట్టేది. మాకైతే చాలా ఇష్టం అండి ఈ కర్రీ అయితే. ఈ రెసిపీ వచ్చేసి మా మమ్మీ స్టైల్ అండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.